నెంబర్ 1, యెహూ దేవుని ఎడల ఆసక్తి ఉన్నాడు. Jehu had a zeal for God. అంతే, ఆసక్తి వరకే. He just had a ఐ zeal. లవ్ గాడ్ సో మచ్, అంతే. People say, I love God so much, that's all. కానీ పూర్ణ హృదయంతో దేవుని సేవించలేదు. But he did not serve God wholeheartedly. నెంబర్ 2, దేవుని వాక్యం పట్ల అతనికి ఆసక్తి లేదు. But he didn't have a zeal according to the knowledge of God. ఎందుకంటే తెలియాలి కదా, దేవుడు అంటే చాలా ఇష్టం, నేను అనాలిసిస్ రాస్తున్నా, వర్స్ అనాలిసిస్ రాస్తున్నా, అన్ని టైంకి ప్రిపేర్ చేసేస్తున్నా. ఇది ఆసక్తి, జ్ఞానానుసారమైన ఆసక్తి. అంటే అదే విధంగా లైఫ్ లీడ్ చేస్తూ దేవుడికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళేదే దేవుడి యొక్క అనుభవ జ్ఞానంతో వాళ్ళు దేవుని వాక్యంలో ఎదుగుతున్నారు అని అర్థం. This person is like, a person who is very good in putting his analysis, keeping all the things on time and all. But it is only a zeal, they're doing the external things, but not practicing those things which they are putting for. అంటే ఫస్ట్ పాయింట్ లో ఏం చెప్పాను, దేవుని ఎడల ఆసక్తి ఉంది. That means he had a zeal for God. కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి సేవించలేదు. But not serve God wholeheartedly. రెండో పాయింట్ కి వచ్చేసరికి ఏముంది, What is there in the second point? దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేదు. But he didn't have a zeal according to the knowledge of వాక్యం God. వినడానికి మనుషులు ఇష్టపడరు. People are not interested in hearing the word of God. దానికి అక్కడ ఏముంటుంది, What is there? వాక్యం వినాలి అన్న ప్లేస్ కి వెళ్ళకుండా, అంటే వాక్యం వింటేనే దేవుడా, వాక్యం వినకపోతే దేవుడు కాదా, ఈ 3 రోజుల్లో కంప్లీట్ చేస్తేనే దేవుడా, కంప్లీట్ చేస్తే దేవుడు కాదా, నాకు తెలుసు దేవుడు ఎప్పుడు క్షమిస్తారు, దేవుడికి ఎప్పుడు కావాలంటే అప్పుడు. నన్ను ఏమంటారు, నేను దేవుడికి ఇష్టంగా ఉన్నంతసేపు ఆయన నన్ను వదలరు. దీన్ని ఏమంటారు చెప్పనా? When people think and say, why should I keep my analysis in third day itself? Can I not keep it later on? Only then God loves me. If I don't keep it, means will God hate me? You know what this kind of attitude called? వీళ్ళ బాధ అంతా ఏంటి, What is there all the problem? వాక్యం ఎందుకు నేను వినాలి అని ఎందుకు వినాలి అని చెప్పడానికి పాపం వాళ్ళ శరీరాన్ని ఏదో అనుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, దాన్ని ఈ విధంగా రీప్లేస్ చేసుకుంటున్నారు. They have a problem and say, why should I hear the word of God? Instead of that, they replace and they give excuse and they want to blame others. అంటే దానికి అర్థం నేను కరెక్టే అని చెప్పుకుంటానికి వస్తున్నారు. That means they think that they are correct and others are wrong. దానినే వ్యక్తిగత దురాశ అంటారు. Personal gain. తన శరీరం మీద కూడా ఒక తప్పు చెప్పుకోవటానికి ఆ మనిషికే నచ్చదంటే చూసుకో మరి. This is the exact evil desire and nature that they have. They don't want to blame themselves at all. రెండోది అధికారంతో కలిగిన గర్వం వాళ్ళకి. They have arrogance because of their authority. 3, స్వాతంత్ర్యం వల్ల దారి తప్పునందున మరలా ఇశ్రాయేలును ఆత్మీయ జీవనానికి మరలా ఆటంకం కలిగింది. And because that freedom was given to them, they again go back into the same old ways of the previous people. ఒక మనుషుల వాక్యం లేకపోతే ఈ లాజికల్ గానే నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించి నీ అభిప్రాయాలని పక్కన వాళ్ళతో చెప్తున్నావంటే నువ్వు పాపం చేస్తూ మిగతా వాళ్ళని కూడా పాపంలో నడిపిస్తావు. And because there is no word of God inside you, you operate in your logical mind and you influence others and tell this is what is happening, అంటే and also leading the other people into sin. నీ వలన పక్క వాళ్ళకు కూడా ఆటంకమే. నేనంటే నువ్వు పలుకుతున్నావు కదా నీ మాటలు. Because you are speaking, you are the stumbling block because for others also. 3వ పాయింట్, దేవుని సంకల్పము కంటే స్వలాభానికే ప్రాధాన్యం ఇస్తారు. Instead of having the will and the plan of God, they focus on their own selfish desires to be met. నీకు దేవుడు ప్రయారిటీ కన్నా రెండోది నువ్వు ఏదైనా పెట్టుకో అక్కడ. Priority of God should be the foremost, but except that, if you keep anything else, అదంతా నీ స్వలాభమే. it is all your selfish. అప్పుడు నీలో దేవుని యొక్క చిత్తము ఆగిపోతుంది. Your selfish desires, your personal gains, then all the God's will. దేవుడు ప్రయారిటీ విషయంలో ఏదైనా కన్సిడర్ చేసేటటువంటి రీజన్ ఉండాలి కానీ అబద్ధం ఉండొద్దు. God should consider you, not that you have lies. God will not consider that. అక్కడ నువ్వు అబద్ధం చెప్పావంటే నీ స్వలాభం కోరుకుంటున్నావు, నీ సంతోషం కోరుకుంటున్నావు,
నీ 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 సంతోషాన్ని జరిగించడానికి కోరుకుంటున్నావు. If you're telling lies, that's a personal gain and you want to be comfortable, you don't want to do what God wants you ఏం to. పోగొట్టుకుంటున్నావు నువ్వు? What did you lose in the bargain? దేవుని చిత్తం నీలో జరగనివ్వకుండా ఆపేసుకుంటున్నావు You're stopping that God's will not take place in your life. కదా. కానీ మరలా నీకేంటి, దేవుడి చిత్తం జరగాలి కదా. But later on, you want God's will to happen. మరి ఎందుకు జరగలేదు అని ప్రశ్న మాత్రం అందరిని అడిగేస్తావు. But then you'll keep on asking why things are not favorable in నీకన్నా your life. బలహీనంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మరి ఇలాగే వాళ్ళే చెప్పారు కదా నీకు ఇలా జరుగుద్దని, మరి ఎందుకు జరగాలి కదా అని అంటావే గాని, నువ్వు లోపల వేసిన వేషము, నువ్వు తీసుకున్న నిర్ణయము ఎవ్వరికి తెలియకుండా దాచి నువ్వు జరిగించింది వాళ్ళెవ్వరికి తెలియదు కదా. అందుకనే అంట, ఎవ్వరు నమ్మకండి, You will ఏ go to- మాటలు నమ్మకండి. You will go to weak and scrupulous people and go and say, why they said it will happen in my life, why it's not happening. See, it did not happen. That's why I said, do not believe in these people. Do not believe in tale bearers. They have done all sorts of things secretly, hidden all sorts of wrong things. 4వ పాయింట్, దేవుని నీతికి కట్టుబడి ఉండటానికి బదులు శారీరక స్వప్రయోజనంతోనే వాళ్ళు ముడిపెట్టుకుని ఉంటారు. Instead of abiding into God's perfect will, they abide into their own personal gains and కదా. personal things. పాడైపోయిన అభిప్రాయాలు, ఇంటెన్షన్స్, చెడిపోయిన ఇంటెన్షన్స్ Corrupt intentions, wrong intentions is what they hold on to. కదా. ఇప్పుడు యెహూ దేవుని సేవించాడు, Jehu served God, తర్వాత దేవుని సంతానానికే ఆటంకంగా ఉండిపోయాడు. but he was the reason to be a destruction for his children also. అటువంటి వారికి ఇంకొక పేరు పెట్టారు తెలుసా మీకు? There is another name that because of him, he ఈ caused క్యారెక్టర్ ఉన్న వాళ్ళకి ఇంకొక పేరు పెట్టారు దేవుడు. the people who are causing a stumbling block for other పాపం వాళ్ళకి children, తెలీదు. they have a name, they have another దేవుడే, దేవుడు వాక్యమే ఉంది, నాకు అక్కర్లేదు, దేవుడు నాతో కూడా మాట్లాడేస్తారు అంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నారో చూద్దాం. They say God is speaking to me also, God only, and they'll say the name of God. But what is God thinking about them and saying హోషేయ about them? 1, 4, 5, 6. Hosea chapter 1 verses 4, 5 and 6. హోషేయ మొదటి అధ్యాయము 4, 5, 6 వచనములు. యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రాయేలని పేరు పెట్టుము. యెజ్రాయేలులో యోహు ఇంటివారు కలుగు చేసుకుని రక్త దోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును. ఇశ్రాయేలు వారికి రాజ్యము ఉండకుండా తీసివేతును. ఆ దినమున నేను యెజ్రాయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరలా గర్భవతి అయి కుమార్తెకు కనగా యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, దీనికి లోరు హామా అనగా జాలి నొందనది అని పేరు పెట్టుము. ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలిపడను. అంతే. ఇంకొక పేరు కూడా చూద్దాం, 9th verse. 9వ వచనం, verse 9. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీకు దేవుడినై ఉండను గనుక లో అమ్మి నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. అయిపోయింది. ఇవన్నీ కూడా ఆకాశ పరిధిలో రిలీజ్ అయిపోయినవే. కానీ మనుషులు తెలియకుండా దేవుడి సేవ చేస్తున్నా, దేవుడికి ప్రేయర్ చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, కుటుంబ ప్రార్థన ఉంటున్నా, నేను బైబిల్ స్టడీస్కి వెళ్తున్నా, రోజు బైబిల్ చదువుతున్నా అంటారు. కానీ దేవుడు ఏమంటున్నారు, మీరు నా ప్రజలు కాదు. But people fail to recognize this. They go to Bible classes, they go to teachings, they go to colleges, they pray, they fast, but God simply says, you are not my people at all. కదా. ఏమైంది ఇక్కడ? యెహూ పరిస్థితి కూడా ఏమైంది What happened to Jehu also? కదా. 4th verse లో ఏముంది? What is there in the 4th verse? యెహూ ఇంటి వారు కలుగు చేసుకొని రక్త దోషమును బట్టి అయిపోయింది అతని పరిస్థితి కూడా. And whatever has happened to him, whatever he has done, రక్తం పనిచేయదు అక్కడ. the blood will not be effective. యేసుక్రీస్తు రక్తము, మనుష్య కుమారుని రక్తము పనిచేయదు. The blood of Jesus Christ will not be effective in this person's life. మనుష్య కుమారుడు బోధించాక కూడా నువ్వు పాత నిబంధన బట్టే ప్రవర్తన నీకు ఉందంటే, అదే కఠిన మనస్తత్వం ఉంది అని అంటే, నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నట్టే గాని క్రీస్తు రక్తంలో ఉన్నట్టు కాదు. నువ్వు అనుకుంటే సరిపోదు, మేము అనుకోవాలి అది. If you are stubborn and stiff-necked and hard-hearted, not following the doctrine of Jesus Christ, then you are there in the Old Testament.
అది ఎంతో బాధ దుఃఖకరమైంది తెలుసా. మీ క్యాజువల్ గా విన్న వాళ్ళకి దాని వాల్యూ తెలియదు, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. Because of your casual attitude, there's so much of grief and sorrow. And because of experience, I know how much painful it is. హోషేయ 2:13. ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క పాయింట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా జాగ్రత్తగా 7 times చదివి చూడండి. ఎక్కడ ఉన్నారు మీకు ప్రాచీన సంగతులు జ్ఞాపకం రావచ్చు, దేవుడు తెలిసిన తర్వాత కూడా సంగతులు జ్ఞాపకం రావచ్చు. After going back to your house, read every part of this 7 times. You might be thinking you will recollect the things right now, and you will also recollect the things that you did in the past. హోషేయ చాప్టర్ 2 వర్స్ 13. హోషేయ 2వ అధ్యాయం 13వ వచనం. అది నన్ను మరిచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలు దేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టియు దాని వికటకాండును వెంటాడు ఉండు బట్టియు నేను దానిని శిక్షింతును. ఇదే యెహోవా వాక్కు. నువ్వు దేవుని మర్చిపోయావనుకో, ఈ లోకములో ఉన్నదంతా నీ శరీరం మీద ఉంటది. నగలంటే బంగారం అని కాదు. If you forget God, the things of this world will be there ఈ upon you. లోకంలో ఉన్న లస్ట్, చెడు చూపుతో చూస్తావు చూడు, అదే నీకు కాటుక. Your earrings and jewelry is like your lust. Whatever you see, that అదే నీ becomes your కూలింగ్ salve to your గ్లాసెస్ eyes. అవన్నీ. That is your lust. అంతే. నీకు ఏ డిజైర్ ఉందో, ఏ ఆశ ఉందో, ఏ కోరికలు ఉన్నాయో, ఏ దరిద్రం ఉందో, ఏ భ్రష్టత్వం ఉందో, అవన్నీ కూడా దేవుణ్ణి విడిచిపెడితేనే ఆ క్యారెక్టర్స్ వస్తాయి. When you forsake అబద్ధం God, చెప్పడానికి కూడా వెనుకాడరు. when you forsake God, all these lustful thoughts will come into you, and you will be so rude that you are not bothered that you are telling lies also. Matthew 1:21. మాథ్యూ చాప్టర్ 1 వర్స్ 21. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదువనెను. అంటే ఆయన ప్రజలని ఇటువంటి యెరొబోము లాంటి ప్రవర్తన కలిగిన వారు, అహాబు లాంటి ప్రవర్తన కలిగిన వారు, దేవుడికి ఏది ఇష్టం ఉండదో అవన్నీ చేసేవారు, అటువంటి వారికి వాక్యము చెప్పి బుద్ధి చెప్పి రక్షించుకోవాలని చూస్తారు. వాళ్ళు ఒప్పుకోనప్పుడు నువ్వు రక్షించుకోపోని, నువ్వు విడుదల చేసుకో, నువ్వు స్టబాన్గా ఉంటావు చూడు, మొండితనం, నీ మొండితనాన్ని నేను కాపాడు, మన అప్పుడు చూద్దాం. People like Jeroboam, Ahab, Asa, and all these people and atrocities, the Son of God has come to teach so that they'll come out of that. But your stubborn attitude, let it save you. Let's see if you can save you and your children. Luke 1:13. లూక్ చాప్టర్ 1 వర్స్ 13. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. లూక్ 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. నెక్స్ట్. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక. అంతే. అంటే ప్రభువు దృష్టిలో గొప్పవాడే. నిన్ను పేరు పెట్టి పిలిచారు అంటే దేవుడి దృష్టిలో ఎంత గొప్పవాడుగా ఉంటేనే నేను పేరు పెట్టి పిలుస్తారు. అలాంటి వాళ్ళే ఇక్కడ కూర్చోగలుగుతారు, అలాంటి వారే వాక్యం వినగలుగుతారు, అలాంటి వారే మార్చుకోగలుగుతారు. You have been great in the sight of God. That's the reason God has called you also. Only these people will be in a position to hear, listen, and change themselves according to the word. 2 Kings 9:24-25. 2 Kings చాప్టర్ 9 వర్సెస్ 24 and 25. 2వ రాజుల గ్రంథము 9వ అధ్యాయము 24-25 వచనములు. అప్పుడు యోహు తన బలము కొలది విల్లు ఎక్కుపెట్టి యెహోరామును భుజముల మధ్య కొట్టగా బాణము అతను గుండె గుండా దూసిపోయిన గనుక అతడు తన రథమునందే ఒరిగెను. కాగా యోహు తన అధిపతి అయిన బెత్కారును పిలిచి ఇట్లనెను, అతని ఎత్తి యెజ్రాయేలుడైన నాబోతు భూభాగమందు పడివేయుము. మనం ఇద్దరమును అతని తండ్రి అయిన ఆహాబు వెనుక గుర్రములెక్కి వచ్చినప్పుడు యెహోవా అతని మీద ఈ శిక్ష మోపిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము. అంతే. అంటే ఇవన్నీ ఎందుకు తెలుసా, దేవుడు ఒక మాట పలికాడంటే అది తప్పక జరుగుద్దండి. When God speaks, for sure it will come to pass. నాకేమి అవ్వదని పొరపాటున అనుకోకండి. Let no one say no harm will come upon నువ్వు us. యథార్థంగా దేవుడికి ఇష్టంగా నువ్వు జీవిస్తున్నావంటే ఏ పాపము ఏ శాపము కూడా నీ దగ్గరికి రాదు, నీకు తగలదు. If you're right in the sight of God, no sin, no calamity, no curse will come కదా. upon you. వాక్యము చెప్పేటప్పుడు రిసీవ్ చేసుకోవడము, అది ఒప్పుకొని విడిచిపెట్టడం దేవుడికి కావాలి. కానీ నాలో ఏమీ లేదు అని మాత్రం ఎప్పుడు పలుకోవద్దు. When you hear the word ఎందుకంటే of, ఇప్పుడు లేకపోవచ్చు, రేపు రావచ్చు.
రావచ్చు. When you hear the word of God, it is your responsibility to take heed, and surely you should tell. But if you're arrogant and say, no sin is there in me, means it may not be today. It may be Either the thing that's point. going to come upon later on. అయినను ఇశ్రాయేలు పాపము చేటుకు కారకుడైన యెరొబోము వలె యెహూ కూడా బేతేలు దాను స్థలములలో బంగారు దూడలను అనుసరించి పాపమునకు కారకుడయ్యాడు. In the same way, whatever was supposed to be eradicated, Jehu also committed the same sins. He had the 2 golden calves not removed from Bethel and Dan. అంటే నీకున్న శరీరాశలు, నీ నోటితో పలికే మాటలు, నువ్వు ఆలోచించే విధానం, ఇవన్నీ కూడా ఎద్దులతోనే సమానము. And your desires, your thoughts, your lustful thinking, all these things are like golden calves. కదా. 6th పాయింట్ చూడండి. యెహూ వలె ఇతరుల పాపములను ఖండించుటకు మీ పాపాలను సమర్థించుకోకూడదు. And you cannot afford to justify your sins the way Jehu was justifying his sins. కదా. జస్టిఫై చేసుకోవద్దు, Don't justify your sins. It's good for you to accept. సమర్థించుకోవద్దు. మరి వాళ్ళు చేస్తే తప్పు కాదు, కానీ నేను చేస్తే తప్ప. And don't point at somebody else and say they committed sin. If they commit, they are quiet. And ఉంది, when I'm doing ఇప్పటికీ it, ఆ క్యారెక్టర్ ఉంది. even now that character is there. 7th పాయింట్, ఇతరుల పాపములు ఖండించుట కన్నా మీ జీవితంలో ఉన్న లోపాలను పాపాలను సర్దిద్దుకోవాలి. Instead of finding the fault of others, it is very important that you start introspecting and finding your weaknesses, your problems, and then coming out of it. అదే నీ ఆశీర్వాదము. That is accounted as blessings. యెహూ ఈ విషయంలో దేవుణ్ణి సంతోషపెట్టలేదు. Jehu could not please God in these areas. దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు, దేవుడి దృష్టిలో మంచివాడుగా ఉన్నావా, దేవుడికి ఇష్టడుగా ఉన్నావా లేదా అన్నది ఎప్పుడు పరీక్షించుకో. You have to examine and check whether you're good and pleasing in the sight of God or not. That is very important. 8వ పాయింట్, దేవుని చిత్తము నెరవేర్చుటలో యెహూ ఒక సాధనంగా వాడపడినట్టు నువ్వు కూడా అలాగే మిగిలిపోతావు. ఆలోచించుకో. The way God had used Jehu, but later on he did evil in the sight of God, you also will be remembered like అంతే, that only. దేవుడి దృష్టిలోనే అతను దేవుడి చేతనే సాధనంగా వాడబడ్డాడు. God used Jehu as a weapon to do his work. అందరూ దేవుడి చేత వాడబడతారు, And people will say, God will use you. కానీ దేవుని సేవకుడు మాత్రము కాలేకపోయాడు. But he could not become a servant of God. He could not be faithful to God. దేవుని సేవకుడు కాలేదు అనంటే దేవుడి దృష్టిలో అవిధేయుడు అని అర్థము. నువ్వు వినే వాక్యంలోనే దేవుడి దృష్టిలో సేవకుడుగా, దేవుడికి ఇష్టడైన వాడిగా, దేవుడికి దృష్టిలో మంచివాడుగా ఉన్నారా లేదా అన్నది నువ్వు విన్న వాక్యంలోనే నువ్వు గుర్తుపట్టగలుగుతావు. You can recognize by the word of God that you hear whether you're a servant of God or you're causing disobedience to God. అప్పుడు నీకు తెలుస్తుంది దేవుడికి ఏమి ఇష్టము అన్నది. Then you'll recognize what is God's desire. నేను అప్పగించదును అని అంటే నువ్వు వెళ్ళి నన్ను అప్పగించేసే అన్న నీ పాపాలను బయలుపరుస్తున్నావు, నీ పక్కనే పట్టుకుని వెళ్ళి నీకు నువ్వే అప్పగించబడుతున్నావు. When God says, I will hand over, you are volunteering because your sins have gone before you by the side of you and say, I have sins, so I have to be handed over. You are causing that because they're exposed. నువ్వు న్యాయమైనది జరిగిస్తున్నావు అని అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్. అది If you are fair and just and doing that which is right, it should be a continuous ఒక్క process. రోజుతో వెళ్ళిపోయేది కాదు. It's not for a day or for a moment that ఒక్క you're good. రోజుతో చేసింది పెట్టుకుని 100 మంది దగ్గరికి వెళ్ళి నేను చేశానని చెప్పుకుంటారు Just because you did for one day, you go about bragging about it, telling to so many people that you're కదా. right. ఇప్పుడు అలాగే యెహోను మెచ్చుకున్నారు. తర్వాత 8 పాయింట్లు చెప్పాను ఏం జరిగిందా అన్నది. And Jehu was appreciated, but then 8 points about Jehu was also spoken. వెళ్ళిన తర్వాత 7 times జాగ్రత్తగా చదవండి, అందులో నుండే మీకు చాలా ఆన్సర్స్ వస్తాయి. Go back and read it 7 times. You'll get a lot of answers because of that. షలోమ్ బేవకష.